ఉదయం భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిద్రలేస్తుంటాం. ఎందుకంటే ఆ రోజంతా మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తుంటాం. కాని శాస్త్రాలలో ఉదయం నిద్రలేచిన వెంటనే కనిపించే కొన్ని వస్తువులు శుభం, అశుభం పేర్కొన్నారు. మన రోజు మొత్తం రహస్యం మనం ఉదయం నిద్ర లేవగానే చూసే కొన్ని విషయాలలో దాగి ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఇంటి గుమ్మం వద్ద ఆవు కనిపిస్తే అది శుభసూచకమని, అలాంటి పరిస్థితుల్లో ఆవుకు రొట్టెలు ఇవ్వాలని చెబుతారు. అదేవిధంగా మీరు ఉదయాన్నే నిద్రలేచి బల్లిని చూస్తే దాని అర్థం ఏమిటి? ఉదయాన్నే బల్లిని చూస్తే మంచిదేనా? అశుభమా? శాస్త్రం ప్రకారం మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే బల్లిని చూస్తే మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం ఏర్పడుతుందని అర్థం చేసుకోండి. కళ్ళు తెరిచిన వెంటనే బల్లిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలో త్వరలో విజయం వస్తుందని అర్థం. ఉదయం పూట గోడ ఎక్కుతూ బల్లి కనిపిస్తే అది శుభపరిణామం. మీరు కార్యాలయంలో విజయం సాధించబోతున్నారని అర్థం. ఏం చేసినా పదోన్నతి వస్తుంది. బల్లి గోడపై ఎత్తుకు ఎక్కినట్లు మీ విజయం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో బల్లి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. సంపదకు చిహ్నంగా భావిస్తారు. తెల్లవారుజామున బల్లిని చూడడం వల్ల మీకు త్వరలో డబ్బు వస్తుంది. అందుకే ధన్తేరస్ రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే బల్లులను చూసే సంప్రదాయం ఉంది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి తలపై బల్లి పడితే అది శుభప్రదంగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క గౌరవం, ప్రతిష్టను పెంచడానికి సంకేతం. ఇలాంటి సంఘటన సమాజంలో వ్యక్తి ప్రతిష్టను, గౌరవాన్ని పెంచుతుంది. భుజంపై బల్లి పడితే ఏ పోటీ పరీక్షకైనా సిద్ధమవుతున్న వారికి ఎంతో శుభప్రదం. ఇందులో మీరు విజయం సాధించగలరనడానికి ఇది సంకేతం. ఆ పోటీ మీ జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది.